వినయ్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుండి తండ్రి లేకుండా పెరిగాడు. అతని తల్లి జానకమ్మ ఎంతో కష్టపడి కుట్టు పని చేసి ఇళ్లలో పనులు చేసి అతని చదివించింది. తను తినకపోయినా వినయ్ కి కడుపు నిండా పెట్టేది. తాను కొత్త బట్టలు కొనుక్కోకపోయినా వినయ్ కి స్కూల్ యూనిఫామ్ తెచ్చేది. వినయ్ కి ఉద్యోగం వచ్చాక జానకమ్మ గర్వంతో ఏడ్చింది. నా కష్టం ఫలించింది అనుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వినయ్ కి దీపికతో పెళ్లయింది. దీపిక చదువుకున్నది, తెలివైంది, అందమైనది. మొదట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జానకమ్మ కోడల్ని కూతుర్లా చూసుకోవాలనుకుంది. దీపిక కూడా మొదట బాగానే ఉండేది. కానీ చిన్న చిన్న విషయాల నుంచి సమస్యలు మొదలయ్యాయి. కూరలో ఉప్పు ఎక్కువైంది, బట్టలు ఇలా ఆరేయొద్దు అంటూ జానకమ్మ అలవాటులో చెప్పేది. కానీ దీపికకు అవి విమర్శల్లా అనిపించేవి. ఆమె మనసులో మెల్లగా అసహనం పెరిగింది. కొన్ని రోజులకు గొడవలు మొదలయ్యాయి. ఉదయం టీ మీద గొడవ, మధ్యాహ్నం వంట మీద గొడవ. వినయ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంట్లో నిశ్శబ్దం లేదా గొడవ మాత్రమే కనిపించేది. ఒకరోజు దీపిక ఏడుస్తూ చెప్పింది, నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉండలేను అని. వినయ్ ఓదార్చాడు. కానీ సమస్యలు తగ్గలేదు, రోజు రోజుకి పెరిగాయి. ఒకరోజు రాత్రి పెద్ద గొడవ జరిగింది. జానకమ్మ అనుకోకుండా చెప్పింది, మా కాలంలో కోడళ్లు ఇలా మాట్లాడేవారు కాదు అని. దీపిక కోపంతో మండిపోయింది. వెంటనే వినయ్ ముందుకొచ్చి అరుస్తూ చెప్పింది, నీ తల్లి లేదా నేను ఒకరినే ఎంచుకో అని చెప్పింది. ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. వినయ్ గుండె ఆగినట్టయింది. జానకమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీపిక కోపంతో ఏడుస్తూ పడుకుంది. వినయ్ మాత్రం ఆ రాత్రి నిద్రపోలేదు. ఒకవైపు తను పెంచిన తల్లి, మరోవైపు తన జీవిత భాగస్వామి. ఎవరిని ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి? మరుసటి ఉదయం వినయ్ తల్లి దగ్గరికి వెళ్లాడు. జానకమ్మ బట్టలు సర్దుకుంటుంది. అమ్మ ఏం చేస్తున్నావని వినయ్ అడిగాడు. ఆమె నవ్వు నటిస్తూ చెప్పింది, నేను వృద్ధాశ్రమానికి వెళ్తానురా, మీ ఇద్దరి జీవితం పాడవకూడదు అని అనింది. జానకమ్మ కళ్ళలో నీళ్లు మెరిశాయి. నిన్ను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెంచాను, ఇప్పుడు నీ సంతోషం కోసం నేను వెళ్లిపోవచ్చు అని అనింది. ఆ మాటలు వినగానే వినయ్ గుండె పగిలిపోయింది. బయట నిలబడి వాళ్ళ మాటలు వింటున్న దీపిక గుండె స్తంభించిపోయింది. తన కోపంలో తాను ఏం మాట్లాడిందో అర్థమైంది. తల్లి అంటే కేవలం ఇంట్లో ఉన్న పెద్దావిడ కాదు, తన భర్తను ప్రాణంగా పెంచిన దేవత అని తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి జానకమ్మ కాలు పట్టుకుని ఏడ్చింది. అమ్మ నన్ను క్షమించండి, నేను కోపంతో మాట్లాడాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అనింది. జానకమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నా కోడలు కాదమ్మా, నా కూతురు, కానీ మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోయాం అని అనింది. దీపిక తల దించుకుంది. ఆ రోజు ముగ్గురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. కొత్త నియమాలు పెట్టుకున్నారు. ఎవరికేం బాధ ఉందో చెప్పుకున్నారు. మళ్ళీ అన్నీ సర్దుకున్నాయి.